సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిని విడిచిపెట్టేది లేదన్నారు మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ. టీడీపీ మహిళలతో పాటు ఇతర మహిళలు, నేతల కుటుంబ సభ్యుల వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారు క్షమాపణలు చెబితే సరిపోదన్నారు. గతంలో పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారని, కానీ తాము మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటున్న అనురాధతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు వీధి పోరాటాల కంటే కూడాను సోషల్ మీడియా పోరాటాలు ఎక్కువైపోయాయి. మిమ్మల్ని కూడా దూషించడం, అసభ్యంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా మీరు కూడా బాధితులే. ఇప్పుడు చూస్తే చాలామంది క్షమాపణలు చెప్పడం అయితేనేమి, తర్వాత మమ్మల్ని క్షమించండి అని చెప్పడం చాలామంది చెప్తా ఉన్నారు. మరి మీతో అగ్రెసివ్గా మిమ్మల్ని మాట్లాడి దూషించిన వాళ్ళ పట్ల ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు చీఫ్ విప్ అయ్యారు. ఎలా మీ బిహేవియర్ ఎలా ఉండబోతుంది వాళ్ళ మీద? ఖచ్చితంగా సోషల్ మీడియాలో వచ్చినవి మాత్రం, ముఖ్యంగా మహిళలపై వచ్చినవి మాత్రం చర్యలు తీసుకోవాలండి. అంటే భాష తప్పి బూతులు తిట్టడం, వాళ్ళని బాడీ షేమింగ్ చేయటము, వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడటము, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి ఈ సందర్భంగా. సోషల్ మీడియాలో ఒకప్పుడు ఎప్పుడు షర్మిలా గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఉన్న టైంలో షర్మిలా గారు బయటకు వచ్చి నా మీద ట్రోల్ చేస్తున్నారు కొంతమంది మీడియా వాళ్ళు నా క్యారెక్టర్ మీద అని చెప్పి తన భర్త అనిల్ కుమార్ గారితో వచ్చి ప్రెస్ మీట్ పెట్టారండి మీడియా ముందు. ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలుగా మమ్మల్ని ఇమీడియట్గా వెళ్ళి మద్దతు పలకమని చెప్పటమే కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆనాడు మద్దతు పలికారు షర్మిలా గారికి. ఇప్పుడు సబ్జెక్ట్స్ వేరు, రాజకీయం వేరు, కానీ మనుషులు హననం చేయడం అనేది కరెక్ట్ కాదండి. అది ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళలందరూ కూడా మహిళలందరినీ కూడా చాలా బాడీ షేమింగ్ చేసి, మార్ఫింగ్ ఫోటోలు పెట్టి, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి, రావే పోవే అని మాట్లాడి, ఇట్లాగా పరమ అసహ్యంగా ప్రజలు వినలేని విధంగా దుర్భాషలు సోషల్ మీడియాలో చేసి ఈరోజు ఊరికి ఒక సారీ చెప్తే అయిపోయిందండి. నో, దట్ ఈజ్ నాట్ ద ఆన్సర్. సారీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఆన్సర్. డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి, అయితే రూల్ ప్రకారంగా ఉంటాయి. పోలీస్ శాఖని మేమేదో మీరు వాడుకున్నట్టుగా మీ జేబు సంస్థలాగా వైసీపీ వాడుకుంది. వైసీపీ కార్యకర్తల్లాగా కొంతమంది పోలీసులు బిహేవ్ చేశారు, ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. కానీ ఈరోజు అలా ఉండదండి, ఈరోజు అలా ఉండదు. ఇది పంచుమర్తి అనురాధ తనను వేధించిన వాళ్ళైతేనేమి, తర్వాత టీడీపీలో ఉన్నటువంటి అనేక మందిని సోషల్ మీడియా వేధించిన వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలే ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా ఏమి ఉండదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో విజయ్ చంద్రన్, ఏపీ అసెంబ్లీ వద్ద నుంచి.